హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జానూస్ డైలీ రెసిపీస్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఈ రోజు నుంచి డైలీ రెసిపీస్ వేయడానికి ట్రై చేస్తాను. దమ్మాలు అండి ఈరోజు రెసిపీ. చిన్న పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాను వీటిని. యాక్చువల్లీ దమ్మాలులో డీప్ ఫ్రై చేస్తారు. ఆలూని ఇలా చిన్న చిన్న పొటాటోస్ తీసుకొని డీప్ ఫ్రై చేస్తారు, కానీ నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా కలర్ వచ్చేంత వరకు చూడండి. తీసుకొని ఇలాగే పక్కన పెట్టుకోండి. ఇంకొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర అలా చిట్టపట్టలాడాక ఆనియన్ పేస్ట్ వేసాను, కొంచెం ఉప్పు అలాగే పసుపు. తొందరగా మగ్గడానికి ఉప్పు వేసాను, అలాగే పసుపు. బాగా మగ్గనిద్దాం ఆనియన్ పేస్ట్ని. ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి బాగా డ్రై అయ్యేంత వరకు మగ్గనిద్దాం. అలాగే ఇంకో పేస్ట్ వేసుకుందాం. 2 టొమాటోస్ తీసుకున్నాను, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కారం, ఇది జీలకర్ర ధనియాల పొడి 2 మిక్స్ అయ్యిందండి. కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయింది కాబట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకొంచెం మగ్గనిస్తున్నాను నేను. ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన స్మెల్ కూడా వెళ్ళాలి, పచ్చి స్మెల్. అందుకే కొంచెం వాటర్ వేసాను. దీన్ని కూడా బాగా డ్రై అయ్యేంత వరకు మగ్గనిద్దాం. అలా మగ్గాక మిక్సీకి వేసుకున్నాం కదా ఇంకో పేస్ట్, టొమాటో ప్యూరీతో పాటు అలాగే పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ అది వేసేసి దీన్ని కూడా బాగా మగ్గనిద్దామండి. యాక్చువల్లీ దీంట్లోనే నేను కారం, ధనియా, జీలకర్ర పౌడర్ వేసాను కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉండే, అది లాస్ట్లో యాడ్ చేద్దాం. చూడండి, బాగా మగ్గేటప్పుడు ఇలా డ్రై అవ్వాలండి. ఇంకొంచెం మాయిశ్చర్ ఉంది కాబట్టి పచ్చి వాసన వెళ్ళిపోతుంది డ్రై అయిపోతే. నేను ఇక్కడ కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కలర్ కోసం. కలర్ కాదండి, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంచిగా పచ్చి స్మెల్ వెళ్ళిపోయింది, చాలా డ్రై అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తగినంత వాటర్, మీకు వాటర్ ఎంత కావాలి కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. యాక్చువల్లీ ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను, ఇంకో చేత్తో వంట చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే రెసిపీలోకి వచ్చేద్దాం. కన్సిస్టెన్సీ చూసుకొని ఆలు వేసేస్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు కసూరి మేతి, అలాగే గరం మసాలా, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, అలాగే క్రీమ్. నేను క్రీమ్ వేస్తున్నాను కాబట్టి నేను వాటర్తో కన్సిస్టెన్సీ చేసుకున్నాను. మీకు క్రీమ్ వద్దు అనుకుంటే లేదా హెవీగా ఉంటుంది అనుకుంటే మీరు మిల్క్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి హనీ అండి. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి హనీ వేసేది నేను మర్చిపోయాను, అందుకే ఈ టైం లాస్ట్లో వేస్తున్నాను నేను. మీరు కావాలంటే షుగర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. నేను హనీ వేసుకున్నాను అంతే. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కన్సిస్టెన్సీ సెట్ చేసుకోండి. చూడండి, చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. నేను యాక్చువల్గా దమ్మాలతో పాటు పూరి కూడా చేసుకొని తినచ్చు. నేను లంచ్లో ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే ఆల్రెడీ దమ్మాలు అంటేనే హెవీగా ఉంటుంది కదండి, అందుకే నేను చపాతీ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇలా ట్రయాంగిలర్ చపాతీ, వేడివేడిగా దమ్మాలుతో వేడివేడి చపాతీ. మా డాటర్ వచ్చే టైం అయింది, అందుకే ఇంత తొందరగా చేశాను నేను. చూడండి, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మీరు ట్రై చేయండి. అలాగే సలాడ్, ఏదో మర్చిపోయాను అనుకున్నప్పుడు నిమ్మకాయ గుర్తొచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇలా మంచి వీడియోస్
రెసిపీస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.